మీనరాశి వారికి 2025 సంవత్సరం జాన్యువరి నెల నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రథమమైనటువంటి మొదటిది అయినటువంటి జాన్యువరి నెలలో మీనరాశి వారికి గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీనరాశి వారికి జన్మంలోనే రాహు ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఆరోగ్య విషయంలో కానివ్వండి, మన ఆలోచన ధోరణిలో కానివ్వండి, మన ప్రవర్తనలో కానివ్వండి, ఈ విధమైన ఇబ్బందులు ఉంటాయి. దానికి తోడు ఈ విషక్రిములు అంటాము చూడండి, కీటకాలు అంటామే, దోమలు కానివ్వండి, బొద్దింకలు కానివ్వండి, బల్లిలు కానివ్వండి, తేలు కానివ్వండి, ఎల్లు పాములు, అవన్నీ ఇప్పుడు ఈ కొన్ని చోట్ల ఉన్నాయనుకోండి. కొన్ని సిటీల్లో వాటికి అవకాశం లేదు, మనుషులకి అవకాశం లేని పరిస్థితులు. అటువంటి దగ్గర ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాహు జన్మంలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ధనాదాయం తగ్గిపోవటం, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాడు రాహు ఈ నెల రోజులు కూడా, జనవరి నెల అంతా కూడా మీ మీనరాశి వారిని. అలాగే ఇక్కడ మనం శుక్రుడు కూడా జన్మంలో ఒక 3 రోజుల పాటు ఉంటున్నారు. మరి 3 రోజులు అంటే అది దాని ముందు ఉన్నటువంటి 27 రోజులు 28 రోజులు దాని మాట ఏంటి అంటే, ఆయన ప్రారంభం నిజానికి చెప్పాలి అంటే జాన్యువరి 1 నుంచి 28 వరకు ఆయన వ్యయంలో అంటే కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన రాశి మారి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ మీకు వ్యయంలో ఉన్నప్పుడు కానీ ఇటు జన్మంలో ఉన్నప్పుడు కానీ శుక్ర భగవానుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. లలిత కళలకు సంబంధించి కానీ, లేదా మామూలుగా మన షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కానీ, లలిత కళల విషయంలో కానీ, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కానీ అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలని శుక్ర భగవానుడు అందజేస్తాడు. అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత కూడా చాలా చక్కగా ఈ నెల రోజులు జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాడు. మనం ఎంత ఉన్నప్పటికీ శుక్రుడు యొక్క అనుగ్రహం లేకపోతే హ్యాపీగా సంతోషాలన్నీ అనుభవించలేమండి. అది ఆయన యొక్క గొప్పతనం. అందుచేత శుక్ర భగవానుడితోటి ఆ విధంగా మీరు శుభాలన్నీ పొందవచ్చు. ఏకాదశి స్థానం, ద్వాదశ స్థానంలోనూ జన్మలోనూ కూడా శుక్రుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. వక్రగతి మూలంగా ద్వితీయ స్థానంలో మీకు గురువు యొక్క బలం చాలా బాగుంటుందండి. కుటుంబంలో పరిస్థితి అంతా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, మాట పెరుగుతుంది, ఇంట్లో సుఖ సంతోషాలతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి దైవభక్తి పెరుగుతుంది, చమత్కారం పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీకు శుక్రుని యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది, గురుని యొక్క అనుగ్రహం కూడా పూర్తిగానే ఉన్నది. ఇకపోతే పంచమ స్థానంలో పంచమ స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ కుజుని యొక్క సంచారం చతుర్థంలో కానీ పంచమంలో కానీ శుభ ఫలితాలు ఇవ్వదండి. ఇక్కడ చతుర్థంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి రాణింపు ఉండదు. మీరు ఏదైనా స్థలం ఏర్పాటు చేసుకోవాలి గృహం కోసమో, లేదా గృహమే ఏర్పాటు చేసుకోవాలనుకున్నా ఈ నెల రోజుల్లో అవి అయ్యేటటువంటి పనిగా కనిపించటం లేదు. 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు పిల్లల యొక్క విద్య మీద, ఆరోగ్యం మీద కొంచెం దెబ్బలు తగిలించుకోవటం, ఇట్లాంటి వాటి మీద కుజుని యొక్క దృష్టి ప్రభావంగా జరుగుతూ ఉంటుందండి. అక్కడ 20 రోజులు, అక్కడ ఇంచుమించుగా 20 రోజులు 5వ స్థానంలోనూ 10 రోజుల పాటు చతుర్థ స్థానంలోనూ సంచారం జరుగుతున్నది. ఇకపోతే 7వ స్థానంలో కేతు యొక్క సంచారం, ఇది కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఎందుకంటే ఇక్కడ భార్యాభర్తల మధ్యన లేదా ఏదో భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే మాటలో పొరపచ్చాలు వచ్చేటట్టు అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే భాగ్యస్థానంలో దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో దశమ ఏకాదశ స్థానాల్లో బుధుని యొక్క సంచారం 3 రాశుల్లో జరుగుతుందండి. ఈ 3 రాశుల్లో మనకి ఈ భాగ్యస్థానంలో మాత్రం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలు. అది కేవలం 3 రోజులు మాత్రమే. తదుపరి దశమ ఏకాదశ స్థానాలలో ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా కానీ,
వ్యాపారరీత్యా కానీ అలాగే అన్నిట్లోనూ కూడా లాభం, ప్రమోషన్లో లేకపోతే అధికారుల యొక్క ప్రశంసలో మరొక స్టెప్ ఎదగటమో, ప్రమోషన్ రావటమో, ఇంక్రిమెంట్ కలవటమో, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా దశమ ఏకాదశ స్థానాలలో బుధుని యొక్క సంచారం వల్ల మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ ఏకాదశ స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి యొక్క సంచారం దశమ ఏకాదశ స్థానాలలో, దశమ ఏకాదశ స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా రవి యొక్క సంచారం చాలా బాగుంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి, అందరితోటి మంచి చిత్రతగా ఆప్యాయంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి 10, 11 స్థానాల్లో రవి యొక్క సంచారం వల్ల. ముఖ్యంగా ఇంట్లో ఏ ఒక్కరికి కూడా అనారోగ్య సమస్య పొడచూపేట అవకాశం మనకి కనిపించదండి. ఈ విధంగా రవి యొక్క సంచారం మనకి జరుగుతూ ఉన్నది. ఇకపోతే శని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శని యొక్క సంచారం ఏ స్థానంలో జరుగుతోంది. ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇది కూడా ఏనాడు శనిలో కింద వస్తుందండి. వీళ్ళకు కూడా ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఏ స్థానం ధనం ఖర్చు అయిపోవటం, అలాగే మనసు ఏదో దేనికో విచారం, అలాగే ఇది వ్యయ స్థానం కాబట్టి ఆరోగ్య విషయంలో కానీ ధన విషయంలో కానీ ఖర్చులు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అంటే ఆ రాబడి తక్కువ అవుతుంది అనుకోవచ్చు. ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి వల్ల లభిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ రాశి వారికి చెప్పాలి అంటే శుక్రుని యొక్క గోచార ఫలితాలు బాగున్నాయి, గురువు యొక్క ఫలితాలు బాగున్నాయి, రవి యొక్క ఫలితాలు కూడా చాలా బాగున్నాయి, అలాగే బుధుని యొక్క ఫలితాలు కూడా మనం చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. అంచేత ముఖ్యమైనటువంటి గ్రహాలుగా మనం తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ గ్రహాలు చాలా అనుకూలత ఉంది. మీన రాశి వారికి చాలా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు మీన రాశి వారికి కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గ్రహాలు అనుకూలత ఉన్నా కూడా లేకపోయినా కూడా రోజు నిత్యం నవగ్రహాలకు సంబంధించి ఏదో పూజ చేసుకోండి. ఏదో అవసరం వచ్చింది, బాగలేదు, ఇవాళ ఏదో జపం 10 మంది బ్రాహ్మణం పెట్టాము, జపాలు చేయించాము, హోమాలు చేయించాం అంటే అది అన్నీ సర్దు మణికిపోయి ఇంకెవరి దగ్గరికి మనం వెళ్దాం. అవసరం ఉన్నప్పుడు వెళ్ళి అవసరం లేనప్పుడు వెళ్ళకపోవటం అనేది అది ధర్మమా, అది పద్ధతేనా మనమే ఆలోచించుకోవాలి. అంచేత నిత్యము మన నిత్య పూజలో 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించండి. మీకు ఈ చిన్న చిన్న అతి స్వల్పకాలంలో జరిగేటటువంటి వార, పక్ష, మాస, సంవత్సర ఫలితాలు కూడా ఇంచుమించుగా తక్కువగానే మనం చెప్పుకోవచ్చు. కొన్ని గ్రహాలు, కొన్ని ఇంపార్టెంట్ గ్రహాలు, ముఖ్యమైన గ్రహాలు ఉన్నప్పటికీ కూడా అది తక్కువ పీరియడ్గానే మనం పరిగణలో తీసుకుని చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇది గోచార ఫలితం కాబట్టి.